హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆగస్టు మంత్లో జిఎస్టీలో వచ్చిన న్యూ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది మనకి యూజ్ అయ్యేది. సో ఈ మంత్లో మనకి జిఎస్టీ నుంచి వచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే, ఆగస్టు మంత్కు సంబంధించిన GSTR-1 రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు మీ జిఎస్టీ పోర్టల్లో మీరు ఎవరైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయకపోతే ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ న్యూ రూల్ అనేది సెప్టెంబర్ 2024 నుంచి మనకు అప్లికబుల్ అవుతుంది. దీని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాక్సేషన్ కోర్సు ప్లస్ మీరు అకౌంటింగ్ కోర్సెస్ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే షీ టాలీ ట్యుటోరియల్లో ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని నేర్చుకోవచ్చు. నెక్స్ట్, సెప్టెంబర్ 5 నుంచి మనకి ITR క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో నెంబర్స్ పెడతాను, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఇస్తాను. ఎవరైనా GST, TDS, TCS, ITR, టాలీ ప్రైమ్ ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్, మనకి GSTలో ఈ మంత్ కొత్త న్యూ అప్డేట్స్ చాలా వచ్చాయి. దాంట్లో మనకి యూజ్ అయ్యేది ఏంటి అన్నప్పుడు, ఆగస్టు 23న ఒక న్యూ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు GST గవర్నమెంట్ వాళ్ళు. అడ్వైజరీ ఆఫ్ ఫర్నిషింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బిఫోర్ ఫైలింగ్ GSTR-1 IFF నోటిఫికేషన్ నెంబర్ 38/2023 సెంట్రల్ ట్యాక్స్. క్లిక్ చేద్దాం దీంట్లో ఏ డీటెయిల్స్ ఇచ్చారో చూద్దామా. మనం యాక్చువల్గా మన కంపెనీ యొక్క GST రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, కంపెనీ అనే కాదు, ఇండివిజువల్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ చేసేవాళ్ళు వాళ్ళ GST రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే వాళ్ళ బిజినెస్ డీటెయిల్, పర్సనల్ డీటెయిల్స్తో పాటు బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం GST రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటాం. అలా ఎవరైనా GST రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ GST పోర్టల్లో యాడ్ చేయలేదు అంటే, మనం రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత బిఫోర్ 30 days లోపల మన GST డీటెయిల్స్ GST పోర్టల్లో యాడ్ చేసుకోవాలి. మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీ బ్యాంక్ డీటెయిల్స్ GST పోర్టల్కి యాడ్ చేయకపోతే యాడ్ చేసుకోవచ్చండి. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత 30 days లోపల మీరు GST పోర్టల్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి. అది సేవింగ్ బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ బ్యాంక్ అకౌంట్ అయినా అవ్వచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రొపరేటర్ యొక్క మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ ప్రొపరేటర్ యొక్క ఆధారు, పాన్ ఇచ్చి ఉంటారో ఆ ప్రొపరేటర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కరెంట్ బ్యాంక్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు. కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే కరెంట్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సేవింగ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇంతవరకు చాలా మంది కూడా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ని GST పోర్టల్లో యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మనకి 23rd ఆగస్టున న్యూ అప్డేట్ రిలీజ్ చేశారు GST డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేంటి అన్నప్పుడు, మనం ఆగస్టు మంత్ రిటర్న్ సెప్టెంబర్లో ఫైల్ చేసుకుంటాం. యాక్చువల్గా సెప్టెంబర్ 11th లోపల GSTR-1 రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకుంటాం. మంత్లీ రిటర్న్ ఫైల్ చేసే వాళ్ళు మంత్లీ రిటర్న్ ఫైల్ చేసుకుంటారు, క్వార్టర్లీ ఫైల్ చేసే వాళ్ళు కూడా క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసుకుంటారు. ఎవరైతే ఇంతవరకు వాళ్ళ GST పోర్టల్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు, అలాంటి వాళ్ళకి సెప్టెంబర్ మంత్ నుంచి GSTR-1 రిటర్న్ ఫైల్ అవ్వదు. ఎవరైనా మీ బ్యాంక్ డీటెయిల్స్ GST పోర్టల్లో సబ్మిట్ చేయలేదు అంటే ఇప్పుడు కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ డీటెయిల్స్ GST పోర్టల్లో యాడ్ చేసిన తర్వాత మాత్రమే సెప్టెంబర్ మంత్ నుంచి GSTR-1 రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకోగలము, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసి ఉంటాము. ఇండివిజువల్స్, కంపెనీస్, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా GST అకౌంట్ ఉండేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసాము, ఆల్రెడీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకుంటున్నాము. కొంతమంది వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా యాడ్ చేయలేదు. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు మీ GST పోర్టల్లో మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేయాలో చూద్దాము. GST పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్కి వెళ్ళండి. సర్వీసెస్లో రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్లో అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోడ్ ఫీల్డ్స్ తీసుకోండి. అంటే మాకు ఎలా తెలుస్తుంది మేడం మేము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసామా లేదా, మేము ఎలా చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీరు ఇదే వేలో మీ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి
అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నాన్ కోడ్ ఫీల్డ్స్ తీసుకోండి. సో మీరు తీసుకున్న వెంటనే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మన ప్రొపరేటర్ డీటెయిల్స్ ఇచ్చుంటాము, ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, గూడ్స్ అండ్ సర్వీస్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుంటాము. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసి ఉంటారో అవి ఇలాగా టిక్ మార్క్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు మీ అకౌంట్లో మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశారా లేదా చూసుకోవాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంటే మీ జిఎస్టీ అకౌంట్కి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశారని అర్థము. లేకపోతే ఇది నార్మల్గా ఇలా కనిపిస్తుంది, స్క్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయలేదని అర్థము. ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు చూసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారు. టైప్ ఆఫ్ అకౌంట్ సి అంటే కరెంట్ అకౌంట్. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అప్డేట్ అవుతాయి. ఒకవేళ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి యాడ్ న్యూ క్లిక్ చేశారంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడానికి ఇలా కాలమ్స్ వస్తాయి. మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎడిట్ చేసుకోవాలంటే కూడా ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే యాడ్ న్యూ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసి వెరిఫికేషన్ చేసుకొని సబ్మిట్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఆల్రెడీ మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు, మీ బ్యాంక్ డీటెయిల్స్ జిఎస్టీ పోర్టల్లో యాడ్ చేయలేదు అంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు 2-3 డేస్లో అప్డేట్ అయిపోతాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.